శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహాలు అనుకూలించడం వల్ల సింహరాశి వారికి ఈ నెల 6, 7, 8 తేదీలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతోంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి. అయితే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందినవారై ఉంటారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి. ఇంట బయట అంతా కూడా మీకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ధన లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన గృహోపకరణాలు, వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారుతారు. మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్లు చేయడానికి అంగీకరిస్తారు. మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారు బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కాస్త పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. రాజకీయ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఇక మిగిలిన అంశాలు అన్నిటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థల్లో కానీ మీ సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు.